హలో హలో రోజమ్మా. చెప్పమ్మా. ఎలా ఉన్నావమ్మా? పర్లేదమ్మా, బాగానే ఉన్నాను. ఇవాళైనా జాబ్ వస్తుంది కదా, దానికోసం కదమ్మా ప్రయత్నిస్తున్నాను. ఎలా అయినా తెచ్చుకోమ్మా, పరిస్థితులు బాగాలేవు కదా. దానికోసం ప్రయత్నిస్తున్నానమ్మా. నీకు తెలుసు కదా, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నేను. సరే అమ్మా, జాగ్రత్తగా ఉండు. ఓకే అమ్మా, తెచ్చేస్తున్నాను. ఇంటర్వ్యూలో మళ్ళీ నీ బెస్ట్ ఇవ్వు, సరేనా? సరే అమ్మా. సరే సరే అమ్మా. ఓకే. సరే, ఎలాగో జాబ్ వెళ్తాను, ఒకసారి ఊహించుకుంటాను ఇంటర్వ్యూలో ఏమవుతుందో. రోజిన్ గారు, మీరు సెలెక్ట్ అయ్యారు. మీకు నెలకి 20,000 జీతం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిదంతా కళ? నిజమవుతే ఎంత బాగుండు. సరే అయితే. నేను కనబడతాను రోజులే, వినబడతాడు. ముందు నీ పేరులో ఉన్న బంగారం, ఐశ్వర్యం, ఇంకా రాజభోగం అంతా నీ జీవితంలో లేదు. ఇందాక వచ్చిన కళ అదే నేను విసిరిన వల. కళ ప్లస్ వల ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్వ్యూసి. ఎండనగా వాడగా లేకుండా, నువ్వు తిండి తిప్పలు లేకుండా ఉద్యోగాలు ప్రయత్నిస్తున్నావని, అయ్యో పాపం అని నేనంటూ ఒకటి ఉన్నానని నీ చెప్పడానికే వచ్చాను. నేను నీకుంటే చాలు, ఆ ఉద్యోగం నీకే. దొరికిన మర్యాద అంతా ఇంత కాదు, నువ్వు నాకు చేయాల్సింది చాలా ఉంది. అదేంటంటే నేను ఏది చెబితే అదే చెయ్యాలి, ఏది చూపిస్తే అదే చూడాలి. అర్థమవుతుందా? నేను చేయాల్సిన పని ఉంది. అదే అదే 25 సంవత్సరాల నుంచి జాబ్ కోసం ట్రై చేస్తాను, అయినా అవ్వట్లేదు. ఎన్ని ఎగ్జామ్స్, ఎన్ని ఇంటర్వ్యూస్ వెళ్ళాను, ఒక్క జాబ్ కూడా తగలేదు. అలాంటి నిన్న నేను నమ్మాలి? అదే అదే నువ్వు ప్రతి ప్రయత్నం ముందు ఒక తప్పు చేస్తున్నావు. మోకాల మీద పడి అదే ఆ వడ్రంగి వాడికి, అదే మీ యేసుదేవుడికి ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేసినంత మాత్రాన ఆ ఉద్యోగం నీకు రాదు. నీకు అయినా ఇవ్వలేకపోయాడు మీ దేవుడు. అరే రోజులే ఐఎమ్ సారీ అని కూడా చెప్పలేకపోయాడు. అందుకే నువ్వు నాకు నొక్కకపోయినా నేనంటూ నీకు ఉన్నానని నీ దగ్గరికి వచ్చాను. ఓహో, అయితే అలాగనా? అయితే నాకు జాబ్ రాకపోతే, ఒక జాబ్ ఉంటే నువ్వెవరు? నువ్వు నాకు ఏమైనా హెల్ప్ చేస్తా? నమ్మకం ఏంటి నువ్వు నాకు జాబ్ ఇస్తావని? ఇందాక చెప్పాను కదా, నువ్వు నా చేతిలో ఒక ఆయుధంలాగా ఉపయోగపడాలి, నేను విసిరే బాణంలాగా ఉండాలని. ఎందుకంటే ఇక్కడ కొంతమంది నా మీద చెడు ప్రచారం చేస్తున్నారు. నా మంచితనాన్ని వాళ్ళెవరు గుర్తించలేకపోతున్నారు. నేను కనబడ్డ కానీ నీ ఒక్కదానికి వినబడతాను. సరే అయితే జాబ్ వస్తే అప్పుడు నేను చెప్తాను, అప్పుడు నేను నమ్మను. చూద్దాం కాదు, చేస్తామనాలి. సరేలే సరేలే, అప్పుడే నీకు జాబ్ వస్తుంది. సరేలే. అదిగో ఆ కరుణామయుడు బానిసనాలు వస్తుంది. తనతో అస్సలు మాట్లాడుకో, తనతో మాట్లాడితే నీకు జాబ్ రాదు. మాట్లాడుకో రోజులే, మాట్లాడుకో. ఏమమ్మా రోజులే, ఇక్కడ ఉన్నా ఏం చేస్తున్నావు? ఆశ్రమ గారండి, అదే అండి
జాబ్ ఇంటర్వ్యూ కోసం అని బయలుదేరుతున్నాను. అవునా, నేను చూస్తే ఏదో దిగులుగా. అంతా మాట్లాడుకోవద్దులే, మాట్లాడుకున్నానా? ఒకే ఒక దిగులండి నాకు. అదే నేను చూస్తే చాలా బాధగా, దేన్నో కోల్పోయినట్టు, దేనికో కంగారు పడుతున్నట్టున్నా. అదే అండి, తెలుసు కదా మీకు ఎలాగో నా కుటుంబం పరిస్థితి కూడా ఎంతో లోటుగా ఉన్నారు. అదే జాబ్ వస్తే నేను చక్కగా వాళ్ళు పోషించుకోవాలి కదా, జాబ్ కోసమే అండి నా దిగులంతా. ఇంతకీ నువ్వు ప్రార్థన చేసావా? ఏం ప్రార్థన అండి, అన్ని విషయాలకు ప్రార్థన చేసుకునే వెళ్తాను. కానీ ఏంటి, ఎన్ని ప్రార్థన చేసినా ఒక్క జాబ్ కూడా వేసి నాకు ఇవ్వలేదు. ఇదిగో మిమ్మల్ని ఈ మాట వింటారా? మిమ్మల్ని ఈ మాట వింటారా? రోజులే నువ్వు మాట్లాడితే మాట్లాడు, కానీ చాలా గొప్ప మాట చెప్పావు. ఆ దేవుడికి ప్రార్థిస్తే మీకు ఏ మేలు లేదు, ఏ ఉద్యోగం రాదు. నా మాట వింటే తప్ప, నువ్వు నా మాట వింటే నీకు ఉద్యోగాలన్నీ నీకే, నీ మేలులన్నీ నీకే. అలా కాదు రోజు, నువ్వు ఏ పని చేసినా ముందు దేవుడికి ప్రార్థన చేయాలి, నమ్మకంతో చేయాలి. నాకు వస్తుందని నువ్వు నమ్మాలి. ఎవరో ఇస్తారు, ఎవరో ఇవ్వట్లేదని నువ్వు ఎప్పుడూ బాధపడకూడదు. ఎందుకంటే ఈ ప్రయత్నం చూసి ఆ సాతానుగాడు నేను బరిలో వేసుకుందామని అనుకుంటాడు. అందుకే నువ్వు ప్రార్థన చేయి ముందు, ఇప్పుడే అర్జెంటుగా లేచి ప్రార్థన చేయి. సరే పాస్టర్. ఏమని చేస్తావంటే, దేవా నీ తలంపులు ఏ జాబ్ అయితే నా వైపు ఉన్నాయో నాకు అదే దయచేయండి అని నీ ఇష్టపూర్వకంగా ఏమి ప్రార్థించాలి. వద్దు, ప్రార్థన చేయకు రోజులే, ప్రార్థన చేయకు, ప్రార్థన చేయకు రోజులే. ప్రార్థన చేసినంత మాత్రాన జాబ్ నీకు రాదు రోజులే. నా మాట వింటే తప్ప చేయకు రోజులే, ప్రార్థన చేయకు. మహనీయుడైన దేవానికి ఉండాలైనా అయ్యా ఇంటర్వ్యూ వెళ్తుండగా ప్రభా నా పక్షంగా ఉండండి. మీకు నచ్చితే నాకు ఇష్టమైన జాబ్ నాకు కలిగించేయండి. ప్రభా నా కుటుంబం పరిస్థితి అంతా కూడా మీరు మార్చండి. ప్రభా ఎంతో విశ్వాసంగా ఉన్నాను, విశ్వాసం అయితే దయచేయండి. ఈ స్థానంలో వచ్చినాకండి. ఆమె సరే రోజు, నేను వెళ్ళొస్తాను. జాబ్ ఇంటర్వ్యూ బాగా చెయ్యు. ఓకే పాస్టర్. మీకు సెలెక్ట్ అయ్యారు, కంగ్రాచులేషన్స్. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్వ్యూ ఎలాగైంది? నేను సెలెక్ట్ అయ్యాను, ఒక మంత్లీ 2 lakhs శాలరీ. థ్యాంక్ యూ. రోజాలి గారు, 2013లో బీటెక్ కంప్లీట్ చేసి ఇంకా ఖాళీగానే ఉన్నారా? ప్రయత్నం చేయలేదా? ప్రయత్నమా? ఎన్నో చేశానండి. 2013 నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఎన్నో బ్యాంక్ ఎగ్జామ్స్, ఎన్నో సెమినార్ ఎగ్జామ్స్, ఎన్నో రాశాను. అయినా ఏ లాభం కూడా లేదండి. ఎన్ని ఎగ్జామ్స్ అంతెందుకు, మీ కంపెనీలో అయితే 5 సార్లు వచ్చాను ఏదో అవకాశం ఉంటుందని, కానీ ఎటువంటి అవకాశం కూడా లేదు. ఇప్పటికీ 5 సార్లు ప్రయత్నించి మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఏదో హోప్ ఉందని లాస్ట్ ఇంటర్వ్యూ కానీ వచ్చాను. సారీ రోజిన్ గారు, మీ నుంచి మాకు వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి, ప్రయత్నం కాదు. మేము ఈ ఉద్యోగం మీకు ఇవ్వలేదు. అమ్మ రోజులే, ఇంటర్వ్యూలో పాస్ అయ్యావా? లేదు పాస్టర్ గారు, ఇంటర్వ్యూ ఇంకా పాస్ అవ్వలేదు. మళ్ళీ ఈసారి కూడా జాబ్ రాలేదు. నువ్వేం కంగారు పడు, దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఇలా కృంగిపోతే సాధారణంగా ఇది అనుకూలంగా చూసుకొని నీ హృదయంలోకి వెళ్తాడు, నేను చాలా డిస్కరేజ్ చేస్తూ మాట్లాడతాడు. అందుకే నువ్వు ప్రార్థన చేయి, మళ్ళీ ప్రార్థన చేయి. సరే పాస్టర్ గారు. నేను ముందే చెప్పాను కదా రోజు, ఆ మాట వినకుండా దేవుడికి, అదే మీ యేసు దేవుడికి ప్రార్థన చేసావు. ఏమైనా ఫలితం ఏమైనా ఉన్నదా? అలాగే ఉన్నవాడికి ఒంటరి వాడికి చేశారు. చాలా మందికి చెప్పాను, వాళ్ళందరూ నా మాట వినలేదు. నీకు చెప్పాను, కానీ నువ్వు వినలేదు, వాళ్ళు వినలేదు, నా మాట కూడా వినలేదు. రోజులే, నువ్వు ఎందుకు మళ్ళీ కంగారు పడుతున్నావు? చెప్పానా, ప్రార్థన చేయి. దేవుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే మనకి ఏదైనా ఇస్తారు. అదే పాస్టర్ గారు, అదే ప్రార్థనలోనే ఉన్నానండి. ప్రార్థన చేస్తూనే ఉన్నాను మనసులో కాదు, మన ఇద్దరు ఇప్పుడు చేద్దాం. సరే పాస్టర్. వద్దురా, వద్దు రోజులే, ప్రార్థన చేయకు రోజులే, ప్రార్థన వద్దు, మనకు ప్రార్థన వద్దు రోజులు, బయట తిరగడమే విన్నా. ప్రార్థన వద్దు రోజులు. ఇదేనా నా పని? ఇలా నా చుట్టులంతా అన్నిటిలో తీసుకొని వెళ్దాం అనుకుంటే నువ్వేమో మీ దేవుడిని మా చుట్టులంటే పరలోకం చేరాలని అంటారు. వద్దు రోజులే, ప్రార్థన చేయకు రోజులే, ప్రార్థన.
స్తోత్రం దేవా. ఎస్సే నాయన రోజు నీ చేతికి అప్పచెప్తున్నాను దేవా. తను దేనికోసమైతే అడుగుతుందో ప్రార్థన చేస్తుందో తండ్రి, తన విశ్వాసంతో నేను నమ్ముకున్న కృపను తనకు దయచేయను రాజా. అలాగే తనైనా సాతాను గారికి భయపడకుండా ఎదురుగా ఉండే కృపను తనకు దయచేయమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తే వచ్చిన ఉద్యోగం ఉందా? రానే రాదు. విశ్వాసంతో ఉండి రోజునే నీకు జాబ్ వస్తుంది. అదే కష్టం గారు. ఇదేంటి ఇలా జరిగింది? అన్నిసార్లు ట్రై చేస్తే అవ్వలేదు. నేనున్నా నేను అంటాడు, ఎవడో కనపడ్డు. ఎక్కడి నుంచి చెప్తాడు నేనున్నా జాబ్ రాదు, వీడు కనపడ్డు. నేను నమ్మాలా లేకపోతే నేను ప్రార్థన చేసిన వేసిన నమ్మాలా? ఏదో అర్థం కావట్లేదు. అమ్మా ఇదే అమ్మా, చూడు ఓపెన్ చెయ్యి. ఓకే కష్టం. రోజు ఇంకో కాల్ వచ్చింది. అదే కోసం ఎందుకు వచ్చి ఇదే దేవుని యొక్క కృప. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసావు కాబట్టి నీకు ఒకటి అనుకున్నావు, ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు. ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. ఇంకా రేపు వచ్చి జాయిన్ అయిపోమంటున్నారు. వచ్చి ఒకటి కదండి 2 జాబ్స్ వచ్చాయి నాకు గవర్నమెంట్. చూసావా, నువ్వు ఎంత సాతాన్ని నేను ఏడిపిస్తున్నా, బాధపడుతున్నా, నువ్వు దేవుడికి ప్రార్థన చేసావు. అందుకే దేవుడు నీకు విజయం ఇచ్చాడు. ఇంకెప్పుడైనా ఇలాంటి స్థితి వచ్చినప్పుడు నువ్వు దేనికి భయపడకు, యేసయ్యనే నమ్ము. అదే పాస్టర్ గారు, నేను ఎంతో అల్ప విశ్వాసంగా ఉన్నాను. ఎంత ప్రార్థన చేసినా ఏమీ లాభం లేదు, ఇంకో నాకు ఓటమే అనుకున్నాను. కానీ దేవుడు నన్ను అస్సలు మర్చిపోలేదండి. నేను ఎంత దీని స్థితిలో ఉన్నా నన్ను హెచ్చించుతూనే వచ్చాడు. అనుకోకుండా అనేక సమయంలో కూడా ఎంతగా ఇంక వెనకబడిపోతామని అనుకున్నాను. కానీ దేవుడు నాకు 2 జాబ్స్ ఇచ్చారు. ఒకేసారి 2 జాబ్లు అండి. పాస్టర్ గారు చాలా సంతోషంగా ఉందండి నాకు. చూసావు కదా దేవుని యొక్క అద్భుత కార్యాలు. అందుకే ఎప్పుడైనా బాధలో ఉంటే విశ్వాసంతో ఉండు, విశ్వాసంతో ప్రార్థన చేయి. ఓకే పాస్టర్ గారు. ప్రార్థన మన ప్రార్థన దేవుని చిత్తమైన ప్రార్థన. ప్రార్థన మన ప్రార్థన దేవుని చిత్తమైన ప్రార్థన. అది యేసుకు ఇష్టమైన ప్రార్థన. ప్రార్థన మన ప్రార్థన దేవుని చిత్తమైన ప్రార్థన. అది యేసుకు ఇష్టమైన ప్రార్థన. సరే పాస్టర్ గారు, ఎవరు ఇలా వాడి మాటలకి ఎప్పుడు వినండి. నేను దేవుడి మాటలు ఇప్పుడు నుంచి వింటాను. వాడు అలాగే అంటాడు. ఎవరైతే దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటాడో వాళ్ళు ఊరు మీదకని, ఫ్రెండ్స్ తో ట్రిప్ అని, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అని అలాగే చేస్తాడు సాతాను. అవును పాస్టర్ గారు, ఈసారి దేవుడు ఏంటంటే చెవులు మూసుకుని వెళ్ళిపోతాను పాస్టర్ గారు. వెరీ గుడ్. పోయే రోజులు నువ్వు కాకపోతే ఇక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎవరైనా ఎంచుకొని నేను నా ప్రయత్నం చేసుకుంటా. కానీ రోజులే నిన్ను మాత్రం మొదలు నా మాట వింటారు వీళ్ళందరూ. ఈ విధంగా సాతానేమో తంత్రాలు, మోసకొచ్చే మాటలు, ఇంకా ఎన్నో అబద్ధాలు కల్పించడానికి మనం చూస్తాం. మనం మాత్రం మన యొక్క విశ్వాస జీవితంలో మరింతగా బలపరుస్తూ ఈ యొక్క నూతన సంవత్సరంలో చేయన మన యొక్క విశ్వాసం ఏమైతే ఉందో ఇంకా బలపరుచుకుంటూ దేవుళ్ళు ఇంకా ఎత్తుతాం. ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదుగుతాం. చూసారు కదా రోజుని ఎలా సాతం పడిపోతానని చూశాను. కానీ దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. మనం కాకపోతే దేవుడు ఎప్పుడు గొప్ప కార్యం చేసి తమేపు తీసుకునే గొప్ప శక్తి ఇంకా తమకు పరలోకంలో దాన్ని చేర్చుకుంటాం. యేసుకు ఇష్టమైన ప్రార్థన. ప్రార్థన మన ప్రార్థన దేవుని చిత్తమైన ప్రార్థన. ప్రార్థన మన ప్రార్థన యేసుకు ఇష్టమైన ప్రార్థన.